హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. ఈరోజు సాటర్డే మార్నింగ్ పూరీస్ చేశానమాట. బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చోలీ కర్రీ. అది ఎలా చేశాను ఈ వీడియోలో చూపిస్తాను. బట్ ఈ పూరీలకి ఒక 10 years బ్యాక్ స్టోరీ ఉంది. అది మీతో షేర్ చేద్దామని చెప్తున్నాను. పెళ్ళైన కొత్తలో అండి పూరీలు చేయడానికి రెడీ అయిపోయి పిండి అవన్నీ తెచ్చేసి కర్రీ అదంతా చేసేద్దాం మార్నింగే మా వారు ఆఫీస్కి వెళ్ళక ముందులే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. కానీ ఒక్క పూరీ కూడా పొంగలేదండి. ఒక్క పూరీ కూడా మా ఆయనకి అలా ప్లేట్లో పొంగిన పూరి పెడదాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ అలా ఫెయిల్ అయిపోయింది. తినకుండానే వెళ్ళిపోయారు. నాకు వద్దులే ఇవి మరీ చెక్కల్లాగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి అని చెప్పేసి భలే బాధపడిపోయాను. అప్పుడు తర్వాత నెక్స్ట్ డే ఆయన వచ్చేసరికి ఈవినింగ్ ట్రై చేద్దాము సాయంత్రానికి అని చెప్పేసి మళ్ళీ వేరే పిండి మార్చల్లా ట్రై చేశాను అనమాట. ఆశీర్వాద్ ఒకసారి, పులుసుపరి ఒకసారి అట్లాగా. అవి కూడా అలానే వచ్చినాయి. ఓకే, ఇంక ఇది మనకి రాని వంట, సరే అమ్మ వాళ్ళని ఏదన్నా కనుక్కొని ట్రై చేద్దాము. అప్పట్లో మనకి యూట్యూబ్లు అవి అంత ఇది లేదు కదా, చూసి చేయాలి అన్నట్టు. సో అమ్మకు ఫోన్ చేస్తే ఓకే చెప్పింది ట్రై చేశాను. బట్ అయినా కూడా అంత బాగా ఏం రాలేదు అమ్మకు వచ్చినట్టు. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు చూసి నేర్చుకోవాలి అని చెప్పి అనుకున్నాను. పెళ్ళికి ముందలైతే ఇవంతా ఏమి మనం ఫోకస్ చెయ్యం కదా. ఆఫ్టర్ పెళ్ళి తర్వాత ఆయనకి ఇష్టమైన ఏమైనా ఉంటే కంపల్సరీ ఇంటికి వెళ్ళినప్పుడు నేర్చుకోవాలి అని అనిపించేది అనమాట ఫస్ట్లో. దాంట్లో పూరీ కూడా అమ్మ దగ్గర ఒకసారి వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను. అమ్మ పిండిలో ఏం చేస్తుందంటే, నేను సాల్ట్ ఒక్కటే కలిపి చేసేదాన్ని. అమ్మ అయితే ఉప్మా రవ్వ కొంచెం ఒక స్పూన్ వేసేది, షుగర్ ఒక స్పూన్ వేసి, ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసి బాగా మృదువుగా పిండిని మర్దన చేసి ఒక 1/2 hour దానికి రెస్ట్ ఇస్తుంది అనమాట సాఫ్ట్ అవ్వడానికి. సో పూరీలు కూడా కొంచెం మందంగా చేస్తుంది. నూనె కూడా బాగా కాలాలి అని చెప్పిందనమాట. పూరీకి ఒక 1 minute గ్యాప్ ఉంచి వేయాలి. అప్పుడు నూనె కాలుతుంది, బాగా కాలిన తర్వాత బాగా పొంగుతుంది ప్రతి పూరి అని చెప్పింది. అట్లానే చేశానన్నమాట. చాలా బాగా అయితే వస్తుంది. తర్వాత నుంచి ఇంకెప్పుడు పూరి చేసినా హిట్టే అనమాట, ఫ్లాప్ అనేది లేదు. ఎందుకంటే సీక్రెట్ తెలుసుకున్నాం కదా మనం, పూరి చేసే సీక్రెట్ అనేది. సో ఈ కర్రీ కూడా అమ్మ స్టైల్లోనే చేస్తాను. అమ్మ ఇప్పుడు ఉట్టి బంగాళదుంపతో చేయదనమాట, శనగలు కంపల్సరీ వేస్ట్ చేస్తుంది. సో కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది, పిల్లలకి పొద్దున్నే హడావుడి లేకుండా అని చెప్పేసి అమ్మ కూడా కుక్కర్లోనే చేసేది మేము చిన్నప్పుడు. నేను కూడా కుక్కర్లోనే చేస్తాను. అందుకే 5 to 10 minutesలోనే కర్రీ అయిపోతుంది అనమాట. రాత్రి నానబెట్టేసుకుంటే సరిపోతుంది శనగలు. ఈ స్టైల్లోనే చేస్తారా మీరు? నేనైతే ఈ స్టైల్లోనే చేస్తాను. బోరింగే ఉండదు. మా పిల్లలకి కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. పూరీ కర్రీ. పూరి ఎప్పుడైనా చపాతీ కర్రతో చేసే కన్నా మనం పూరి ప్రెస్తో కొంచెం మందంగా చేసుకుంటే పూరీస్ చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఇది కూడా అమ్మ చెప్పిన టిప్పే. అమ్మ చెప్పిన తర్వాతే పూరి ప్రెస్తో చేయడం స్టార్ట్ చేశాను. అంతకుముందులో ఏముంది, చపాతీ లాగా చేసేసి కొంచెం పల్చగా చేసేదాన్ని. పల్చగా చేయడం వల్ల అవి చెక్కలాగా పొంగేవి కాదు. పూరి ఎప్పుడైనా కొంచెం మందంగా ఉండాలి అని చెప్పి మా అమ్మ దగ్గరుండి ఈ టిప్స్ అన్నీ చెప్పడం వల్ల చాలా హెల్ప్ అయిందనమాట. ఇప్పుడు నా వంటలు నా పిల్లలకి నచ్చుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మకి ఇదివరకు చెప్పేదాన్ని చిన్నప్పుడు, అమ్మ ఆ పూరి సూపర్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నాకు పూరియే కావాలి అని అలా చెప్పేదాన్ని నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు మా పిల్లలు నాకు అదే చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ చూడండి ప్రతి పూరి పొంగుతుంది. ఈ పూరి పొంగినప్పుడల్లా నాకు ఎందుకో ఈసారి అమ్మ గుర్తొచ్చిందనమాట. ఇవన్నీ చెప్పింది కదా, నా లైఫ్లో ప్రతిసారి నాకు వెనకుండి నేర్పిస్తూ ఉంటుంది. నేను ఏది అడిగినా ఏ టైంలో అయినా అని అనిపించింది. మేమైతే హ్యాపీగా పూరీలు కూర్చొని సినిమా పెట్టేసుకొని మార్నింగ్ హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.